ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి హనుమాన్ సినిమాని ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 200 కోట్ల గ్రాసుని కూడా దాటేసి కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని హనుమాన్ ఎండింగ్లోనే తెలియజేశారు. దీంతో ఆడియన్స్ అంతా ఆ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, అందులో హీరోగా ఎవరు కనిపించబోతున్నారు, అలాగే ఆ మూవీ కథ ఎలా ఉండబోతోంది అనే సందేహాలు ప్రశ్నలుగా మిగిలాయి. తాజాగా వీటిపై ప్రశాంత్ వర్మ రియాక్ట్ అయ్యారు. ఒక బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మూవీలో హనుమంతుడి ఫేస్ ని ఎందుకని పూర్తిగా రివీల్ చేయలేదని ప్రశ్నించారు. దీనికి ప్రశాంత్ వర్మ బదులిస్తూ, జై హనుమాన్ కథ అంతా హనుమాన్ పాత్రతోనే సాగుతుంది. ఆ పాత్రలో ఎవరిని చూపించాలని ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీలో ఓ ఫేస్ చూపించి సీక్వెల్లో మరో ఫేస్ చూపిస్తే బాగోదని ముఖాన్ని రివీల్ చేయలేదు. జై హనుమాన్లో ఆంజనేయ స్వామి పాత్రని టాలీవుడ్ స్టార్ హీరోనే చేస్తారు. ఇక ఈ సీక్వెల్లో తేజ్ సజ్జా హనుమంతుడి పాత్రతోనే సపోర్టింగ్ రోల్లో కనిపిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. జై హనుమాన్ 2025లో వస్తుంది. ఆ తర్వాత ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ మహాకాళి రాబోతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సూపర్ హీరో పాత్రల్లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు ఇతర పరిశ్రమల్లోని స్టార్స్ కూడా కనిపించబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.